హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన డివోషనల్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఒకటి రాగి ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే పసుపు రాసేసుకున్నాను. రాగి ప్లేట్కి అంతా నీట్గా పసుపు రాసేసుకున్నాను. ఆ పసుపులో కొంచెం పొడి పసుపులో కొంచెం వాటర్ పోసేసి దాన్ని కొంచెం లిక్విడ్గా రాసేసుకోవడమే. అందులోనే కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసుకోవాలి. సో ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు అని కూడా అంటారు. ఆ ఉప్పును 5 గుప్పెళ్ళు, మన 5 గుప్పెళ్ళతో 1, 2, 3 అట్లా కౌంట్ చేసుకొని 5 గుప్పెళ్ళు పోసుకోవాలి. సో చుట్టూ పసుపు, కుంకుమ, బియ్యం పిండితో బొట్లు పట్టేసుకోవాలి. సో ఇదేంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలైనా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఏదైనా కూడా చాలా తొందరగా మంచి జరుగుతుందండి. సో మనం ఎంత సంకల్పంతో, ఎంత ఇష్టంతో, ఎంత నిష్టతో చేస్తామో అంత బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇలా పెట్టుకున్నాక ఏంటంటే ఈ మట్టి దీపాంతలు ఉంటాయి కదండి, అవి 2 తీసుకోవాలి. 2 దాని చిప్పలు అంటారు. సో అవి 2 తీసుకొని వాటికి కూడా చుట్టూరా అంతా పసుపు రాసేసుకొని, దాని కూడా ఏంటంటే బియ్యం పిండితో, కుంకుమతో, పసుపుతో అంతా బొట్లు పెట్టేసుకొని నీట్గా అంతా రెడీ చేసేసుకోవాలి. సో ఇది ఏంటి అంటే పసుపు రాయడం వల్ల ఏంటంటే అది మనం ఊరికే మట్టి దాంతో పెట్టేస్తే ఏంటంటే అది అంత అనిపించదండి. ఎప్పుడైతే మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటామో అది ఆ లుక్కే అది మనకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అసలు. సో ఇలా రెడీ చేసుకోవాలి. ఆ పసుపు మనము ఉప్పులో పసుపు, కుంకుమ పెట్టేసుకొని దాంట్లో 2 తమలపాకులు అండి, 2 తమలపాకులు తీసుకోవాలి. మీకు తమలపాకులు అవైలబుల్ లేవు అని అంటే ఏవైనా ఒక 2 ఆకులైనా సరే, కానీ తమలపాకులు ఉంటే చాలా మంచిదండి. వాటిని తమలపాకు తొడమలు ఏంటంటే ముందుకు ఉండాలి. సో వాటికి వెనుక భాగం వెనుకకు ఉండాలి. సో అందులో దీపం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 చిప్పలు ఉన్నాయి కదండి, అవి పెట్టేసుకోవాలి. అందులోనే ఆయిల్ పోసుకొని వత్తులు ఉన్నాయి. నేనైతే 5 వత్తులు అండి, 5 దాన్ని ఒకే దగ్గర చేసి పెట్టుకున్నాను. నేనైతే అలా పెట్టుకుంటాను. మీకు ఎలా వీలైతే అలా కూడా పెట్టేసుకోవాలండి. వత్తి ఇలాగే చేయాలని కొంతమంది 5 పెట్టుకుంటారు, కొంతమంది 2 పెట్టుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు. ఎలా అయినా పర్లేదు. ఇలా పువ్వులతోనే అలంకరణ చేసి ఏంటంటే ముందుగా అగరబత్తిని వెలిగించుకొని, అగరబత్తితోనే మనం ఈ వత్తిని వెలిగించుకోవాలన్నమాట. సో అలాగే వెలిగించుకున్న తర్వాత మనం నైవేద్యం, ఏదైనా ఒక నైవేద్యం పెట్టేసుకోవాలి. ఏది లేదు అని అంటే అటుకులు, బెల్లాలను మించిన నైవేద్యమే లేదండి. సో అటుకులు, బెల్లం పెట్టినా కూడా పర్వాలేదు. సో అలాగే హారతి ఇచ్చేసుకోవాలి. సో హారతి ఇచ్చుకొని ఇలాగా 5 సార్లు హారతి తిప్పేసుకొని, సో మన మనసులో ఉన్న కోరికను సంకల్పంగా చెప్పేసుకోవాలి. సో ఇదైతే నేను ఎవ్రీ శుక్రవారం చేస్తానండి. శుక్రవారము ఉప్పు దీపం అనేది ఎప్పుడు శుక్రవారమే పెడతారు. సో ఇది నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఇది నాకు మంచి జరిగింది. సో మీకు కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్